మామిడి సబ్సిడీ ఎవరెవరు మ్యాంగో రైతులు తోలారు అందరికీ వస్తుంది. చెప్తా. ఇప్పుడు ఫ్యాక్టరీ సంబంధించి 29/5 మే నుంచి స్టార్ట్ అయినప్పుడు మొత్తం వాళ్ళ డేటా తీసుకుంటున్నాము. ర్యాంప్ డేటా 19 నుంచి తీసుకున్నాము. ఈ 20 రోజుల డేటా మళ్ళీ గ్రామంలోనే 200 గ్రామ సభ వేయడం జరుగుతుంది. అప్పుడు మిస్ అయితే కొంతమంది అప్పుడు ఈ క్రాప్ డేటా ప్లస్ ఫీల్డ్లో ఉన్న క్రాప్స్ చెక్ చేసుకుని ప్రూఫ్ తీసుకుని వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ర్యాంప్లో కొంతమంది చీటింగ్ కూడా జరుగుతుంది. ఎస్. సో సో ఆ చీటింగ్ కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరు రైతులు తోలారు వాళ్ళు ఇంక్లూడ్ కూడా అవ్వాలి. సో అప్పుడు నేను గ్రామ సభ నేను యాక్చువల్గా షెడ్యూల్ ఇస్తాను. ఇప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఖతం అయిపోయిన తర్వాత నేను షెడ్యూల్ ఇస్తాను. అప్పుడు రైతులు చెప్తారు ఎస్ నేను ఇచ్చాను. అప్పుడు నేను ఈ క్రాప్తో వెరిఫై చేస్తారు, నేను ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తాను. అండ్ నా దగ్గర లాస్ట్ ఇయర్ డేటా కూడా ఉంది, ఎవరెవరు తోలారు ఆ డేటా కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 17,000 మందికి సబ్సిడీ మనం ఇవ్వాల ఈ కారణం వల్ల. ఓకే, సో ఎవ్రీబడి విల్ గెట్, ఎవరు రైతులు బేసిక్లీ మ్యాంగో తోలారు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ వాటి ద్వారా క్లియర్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా క్లియర్ చేస్తాను. కొంతమంది మనసులో వాళ్ళ స్వార్థం కోసం సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ రైతులకి ఇస్తారు, వాళ్ళ స్వార్థం కోసం. ఇది సచ్చాయి కదా, పూర్తిగా చదవరు, ఓన్లీ స్వార్థం కోసమే. 17%, 17 రూపాయలు. సపోజ్ దిస్ ఈజ్ ద కోస్ట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏం చెప్తుంది, 17 రూపాయలు ఈజ్ ద కోస్ట్. దీంట్లో 25% అంటే 4 రూపీస్కి సపోర్ట్ మ్యాక్సిమం ఇస్తారు. ఈ 4 రూపీస్ కూడా 50% 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. యాక్చువల్గా 4 రూపీస్ సపోర్ట్ ఇన్ ఎఫెక్ట్. ఈ 4 రూపీస్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 4 రూపాయలు సపోజ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 100 కోట్లు ఖర్చు చేస్తే 50 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడుగుతుంది. అవి అక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈరోజు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టీమ్ ఎందుకు చిత్తూరు జిల్లాలో వచ్చింది, మన